జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈరోజు మనము ఎలా ఉన్నామో రేపు కూడా అలాగే ఉంటామా అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు అందించే సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. ఒక ఆధ్యాత్మికవేత్త దేశాటన చేయడానికి కాలినడకన బయలుదేరాడు. రాత్రి బాగా పొద్దుపోయాక ఒక గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో బస చేశాడు. ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బాగా ఆతిథ్యం అనేది అందించాడు. మరుసటి రోజు ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బహుమతులు ఇచ్చి వీడ్కోలు పలికాడు. ఆధ్యాత్మికవేత్త ఆనంద్ కోసం ఇలా ప్రార్థించాడు: నువ్వు ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండుగాక అని. ఆధ్యాత్మికవేత్త చెప్పిన మాటలు విన్న ఆనంద్ నవ్వుతూ, బాబా, ఇది ఏది శాశ్వతం కాదు అన్నాడు. అది విన్న ఆధ్యాత్మికవేత్త అవాక్కయ్యి ఆనంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆపై నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికవేత్త ఆనంద్ ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని సంపద అంతా పోయింది. అక్కడికి దగ్గరలోనే ఒక భూస్వామి వద్ద ఆనంద్ అనేవాడు పనిచేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఆనంద్ని కలవడానికి వెళ్ళాడు. ఏమీ లేనప్పుడు కూడా ఆనంద్ ముఖంలో అదే ఆనందం. ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు సాదరంగా స్వాగతం పలికాడు. తన గుడిసెలో చిరిగిన చాప మీద అతన్ని కూర్చోబెట్టి తినడానికి ఎండిన రొట్టెలు అనేది ఇచ్చాడు. మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మికవేత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావు అని బాధపడ్డాడు. ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు: బాబా, ఎందుకు బాధపడుతున్నావు? భగవంతుడు మనల్ని ఉంచిన స్థితికి కృతజ్ఞతతో ఉండాలని, అందులోనే సంతోషంగా ఉండాలని గొప్ప గొప్ప వారు చెప్పారు కదా. కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఇది కూడా శాశ్వతం కాదు కదా అన్నాడు స్వామి. ఆధ్యాత్మికవేత్త ఆలోచనలో పడ్డాడు. ఆనంద్, నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మికవేత్తను, నువ్వే నిజమైన ఆధ్యాత్మికవేత్తవు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికవేత్త మళ్ళీ తన ప్రయాణంలో ఆనంద్ని కలిశాడు. ఆనంద్ ఇప్పుడు చాలా పెద్ద భూస్వామిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆనంద్ పనిచేసిన భూస్వామికి సంతానం లేదని, మరణ సమయంలో తన ఆస్తినంతా ఆనంద్కి ఇచ్చాడని తెలుసుకున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఆనంద్తో చాలా మంచిది నాయన, దారిద్ర్య సమయం గడిచిపోయింది. భగవంతుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు ఇలాగే ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది విన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ, బాబా, నువ్వు ఇంకా ఇలానే చెబుతున్నావా అన్నాడు. బాబా, ఇది కూడా ఉండడం అంటావా? ఆనంద్ ఇలా బదులిచ్చాడు: అవును, ఇది కూడా పోతుంది, లేదా దీన్ని సొంతంగా భావించేవాడే స్వయంగా వెళ్ళిపోతాడు. ఏది శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైనది ఏదైనా ఉంటే అది పరమాత్మ, ఇంకా ఆ పరమాత్మలో భాగమైన ఆత్మ మాత్రమే. ఆనంద్ మాటలు శ్రద్ధగా విన్న బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏడాది తర్వాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఆనంద్ భవనం అక్కడ ఉంది. కానీ అది పాడుబడి పావురాలు ఆక్రమించుకుని ఉండటం గమనించి ఆనంద్ మృతి చెందినట్టు తెలుసుకున్నాడు. స్వర్గలోకం పలుకుతుంది. ఆకాశం శూన్యంగా ఉంది. మంచు బిందువులు రోధిస్తున్నాయి. పూల పానుపులు ఖాళీగా ఉన్నాయి. ఎవరి రాజభవనాల్లో రంగురంగుల దీపాలు వెలిగించారు. నేడు అతని సమాధిపై పొదలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా అతని జాడ అనేది లేదు. బాబా ఇలా అంటున్నాడు: ఓ మానవ, నువ్వు దేన్ని చూసి గర్వపడుతున్నావు? ఎందుకు గొప్పలు చెప్పుకుంటావు? ఇక్కడ ఏదీ మిగలదు. దుఃఖం, సంతోషం రెండూ శాశ్వతంగా ఉండవు. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారని నేను ఆనందిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇది విను, సరదాలు నిలవవు, కష్టాలు నిలవవు. అయినను
ఆయనను తెలుసుకున్నవాడు మాత్రమే ఎల్లకాలం నిలిచి ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండేవాళ్ళే నిజమైన జీవితాన్ని గడుపుతారు. వారికి సంపద వస్తే వారు సంపదలో సంతోషంగా ఉంటారు. వారు నిరాశలైతే వారు ఆ స్థితిలో కూడా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికవేత్త తన మనసులో ఇలా చెప్పుకోవడం ప్రారంభించాడు. ఆనంద్, నీ సహవాసము ధన్యమైనది. నీ గురువు ధన్యులు. నేను నకిలీ ఆధ్యాత్మికవేత్తను. నీ జీవితమే నిజమైన ఆధ్యాత్మిక తత్వము. ఇప్పుడు నేను నీ చిత్రం వద్ద పువ్వులు సమర్పించి ప్రార్థనలు చేయాలనుకుంటున్నాడు. ఆనంద్ చిత్రం కోసం ఆధ్యాత్మికవేత్త అవతల గదిలోకి వెళ్ళినప్పుడు దాని మీద ఇలా వ్రాసి ఉంది, చివరికి ఇది కూడా శాశ్వతం కాదు. ఇదండి ఈరోజు అమ్మవారు అందించే చాలా చక్కటి సందేశము. మనకి జీవితంలో ఏది శాశ్వతం కాదండి. ఏది ఇచ్చినా దాన్ని మనం సంతోషంగా స్వీకరించి అందులోనే కష్టం సుఖము అనేది మనం అనుభవిస్తే అసలు మనకు దుఃఖము అనేది ఈ జీవితంలో ఉండదు అని అమ్మవారు మనకి చెప్పకనే చెబుతూ ఉన్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.